Everyone, welcome to the institutional data breakdown session for tomorrow. This is my first video on YouTube. Until now, I've been sharing my analysis only with my close circle and few clients. Now I thought ki koncham expand చేద్దామని YouTube లో post చేస్తాం. Let's see how it goes అనేది. All right, let's quickly jump into the session. After a long weekend, ఇవాళ ప్రైస్ అయితే బిగ్ గ్యాప్ అప్ అయ్యింది అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అనేది ఒకసారి క్లియర్గా చెప్తాను. మెయిన్గా డేటా బ్రేక్ డౌన్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ రేపు ఇంట్రాడే కోసం హై ప్రాబిలిటీ సినారియోస్ ఏమున్నాయి అండ్ అట్ ద సేమ్ టైం వేరే హౌ టు అవాయిడ్ లో ప్రాబిలిటీ సెటప్స్ అనేది కూడా చూద్దాము. అండ్ క్విక్గా పాయింట్స్ అయితే డిస్కస్ చేసి వీడియో లెంత్ తగ్గించడానికి అయితే ట్రై చేస్తాను అండ్ ఫ్యూచర్లో మీ ఇంట్రెస్ట్ని బట్టి విల్ ట్రై టు కవర్ మోర్ టాపిక్స్. యా సో ఇక్కడ బేసిక్గా నేను డేటాని బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఈ సినారియోస్లో. అండ్ రేపటి కోసం సో పొజిషనల్లీ క్లయింట్స్ ఆర్ బుల్లిష్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎఫ్ఐఎస్ ఆర్ బేరిష్, ప్రోస్ ఆర్ బేరిష్ అండ్ జనరలీ వీ డోంట్ కన్సిడర్ డిఐఎస్ డేటా అనమాట. సో ఎందుకు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ పొజిషనల్గా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ డేటా అంతా పర్ఫెక్ట్ ఉంది, బట్ రేపటి కోసం మాత్రం జనరల్గా ఎఫ్ఐఎస్ రేపటి కోసం మార్కెట్లో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అండ్ వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ రేపటి కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఉన్న ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ని పర్ఫెక్ట్ హెడ్స్తో కూర్చున్నారు అనమాట. సో మార్కెట్ ఎటుపోయినా కూడా వాళ్ళు పెద్దగా వర్రీ అవ్వరు. బట్ ప్రోస్ అలా కాదు, రేపు రేంజ్ బౌండ్లో ఒక వోలటైల్ని మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇన్ కేస్ మార్నింగే వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఆ వోలటాలిటీ ఉన్న పొజిషన్స్ని ఎగ్జిట్ అయిపోతే మాత్రం సైడ్ వేస్ మార్కెటే ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ క్లయింట్స్ కూడా ప్రోస్కి అలైన్ అయి ఉన్నారు. బేసిక్గా క్లయింట్స్ ఎప్పుడు కూడా ఎఫ్ఐఎస్ అండ్ ప్రోస్కి ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటారు. బట్ రేపటి కోసం మాత్రం ఓన్లీ రేపటి కోసం ఇంట్రాడే కోసం మాత్రం ప్రోస్తో పాటు అలైన్ అయినారు, సిమిలర్ పొజిషన్స్ అనమాట. సో ఒకసారి ఈ డేటాని ప్రైస్ యాక్షన్తో కంబైన్ చేసి చూద్దాం ఎలా ట్రేడ్ తీసుకోవచ్చు, హై ప్రాబిలిటీ సినారియోస్ ఏమున్నాయి అనేది. సో చార్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా అండ్ యా సో రేపు ఇన్ కేస్ హై ప్రాబిలిటీ సినారియోస్ ఫర్ మీ ఏంటి అనేది చూపిస్తాను. సో ఇన్ కేస్ స్లైట్గా గ్యాప్ అప్ అయ్యి ప్రైస్ ఈ రేంజ్ వరకు వెళ్ళి ఈ ఏరియాస్లో ఇది నేను రెసిస్టెన్స్గా కన్సిడర్ చేస్తా బేసిక్గా ఈ ఏరియాస్ నుంచి, ఈ ఏరియా కావచ్చు, ఈ ఏరియా నుంచి ఇక్కడ నుంచి అయినా నేను ఇఫ్ ఐ అబ్జర్వ్ బేరిష్ ప్యాటర్న్ అండ్ ఒక హై రిస్క్తోని ఎప్పుడైతే కిందికి వస్తుందో సో నేను ఇక్కడ ట్రేడ్ చేస్తా కావచ్చు. అండ్ ఇన్ కేస్ నాకు లాట్స్ యాడ్ చేయాలనుకుంటే ఈ సెకండ్ హైయర్లో కింద ఇంకొన్ని పొజిషన్స్ యాడ్ చేస్తా కావచ్చు. అండ్ టిల్ ఇది 1:2 ఆర్ 1:3 రేషియో కోసం ట్రేడ్ చేయొచ్చు బేసిక్గా. అండ్ ఇంకొక హై ప్రాబిలిటీ సినారియో ఫర్ మీ ఏంటి అంటే రేపు ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయిపోయి ప్రైస్ ఈ ఏరియాస్ నుంచి ఇఫ్ ఐ అబ్జర్వ్ రివర్సల్ ప్యాటర్న్స్ ఈ వేలో ట్రేడ్ వెళ్తూ ఉంటే మాత్రం ఇది కూడా ట్రేడ్ చేస్తా. రేపు ఓపెన్ని బట్టి నేను ఇది ట్రేడ్ చేస్తా కావచ్చు. సో ఇది కూడా 1:2 ఆర్ 1:3 ఇన్ కేస్ 1:3 తర్వాత ట్రయల్ కూడా చేసి ప్రైస్ ఈ రేంజ్ వరకు వెళ్తే మాత్రం 1:4 కూడా అవుతుంది. సో మీ ట్రేడ్ తీసుకునే ముందు ఒకసారి మీ ప్రాబిలిటీస్ని కూడా చెక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఇన్ కేస్ ఇందాక ప్రోస్ వల్ల వోలటైల్ పొజిషన్స్ని ముందే హాఫ్ అన్ అవర్లోనే ఎగ్జిట్ అయిపోయినారు అనుకోండి, రేపు ఒక థర్స్డేలానే ఫస్ట్ 15 క్యాండిల్స్లోనే ప్రైస్ అంతా ఉంటే మాత్రం న్యూట్రల్ స్ట్రాటజీని డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తా అండ్ థర్స్డే తీసేయడానికి థర్స్డే స్క్వేర్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ నేను ఏది కూడా కన్ఫర్మ్గా చెప్పట్లేదు బికాస్ రేపు ఈ డేటా బ్రేక్ డౌన్ అయినా ఇంకేదైనా ఏదైనా కూడా జస్ట్ 10-25% మాత్రమే. ఎండ్ ఆఫ్ ద డే ప్రైస్ యాక్షన్ ఈజ్ మెయిన్ ప్రయారిటీ. సో ప్రైస్ యాక్షన్ పైన ఫోకస్ చేయండి. బట్ ఎప్పుడైతే నేను డేటాని బ్రేక్ డౌన్ చేసి ప్రైస్ యాక్షన్తో అలైన్ చేశాను చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయన్నమాట. అండ్ ఇది ఒక రోజులో 2 రోజులు వచ్చిన రిజల్ట్ అయితే కాదు, ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ అనమాట. సో అది మీకు కూడా స్లోగా అర్థమవుతూ ఉంటుంది. సో ఇన్ కేస్ ప్రైస్ మాత్రం ఒక రేంజ్ బౌండ్లోనే ఉంటే నేను న్యూట్రల్ స్ట్రాటజీ డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ అది 1 or 2 నెక్స్ట్ ఎక్స్పైరీ వరకు హోల్డ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను అవాయిడ్ చేసే సినారియోస్ ఏముంటాయంటే ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయ్యి ప్రైస్ ఇక్కడే రెసిస్టెన్స్ తీసుకొని ఈ లోవర్ లెవెల్ వెళ్తుంటే మాత్రం నేను బేరిష్ ట్రేడ్ చేయను. అండ్ ఇది కూడా నేను డేటాతో అలైన్ అయ్యలేను. అట్ ద సేమ్ టైం ప్రైస్ యాక్షన్ కూడా నాకు సపోర్టివ్గా లేదు కాబట్టి నేను ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయను. ఎందుకంటే నేను ఎక్కడి వరకు వెళ్తుందో నేను
అంచనా వేయలేను కాబట్టి లైవ్లో. సో నేనైతే ముందే ప్రిపేర్ అయ్యానో దానికి ట్రై చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం గ్యాప్ అప్ అయిపోయి ఇక్కడే సపోర్ట్ తీసుకొని ఈ లెవెల్లో వెళ్తుంటే ఇన్ కేస్ 1000 పాయింట్స్ వెళ్ళినా కూడా నేను ట్రేడ్ చేయను, బికాస్ నాకు ఇది అవసరం లేదు. ఓకే. సో యా, సో దిస్ ఈజ్ మై వ్యూ. అండ్ నేను కూడా చాలాసార్లు రాంగ్ అవ్వచ్చు. నేను ట్రేడ్ తీసుకోకుండా అవాయిడ్ చేస్తా. బట్ మీ పొజిషన్ తీసుకునే ముందు ప్రైస్ యాక్షన్ అండ్ ఓఐని ఒకసారి అబ్జర్వ్ చేసి తీసుకోండి. ట్రాప్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి. రేపటి కోసం అయితే నేను బిగ్ గ్యాప్ అప్స్, బిగ్ బ్యాక్ డౌన్స్ ఆర్ బిగ్ ర్యాలీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. రేంజ్ బౌండ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, బట్ రాంగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే లైవ్లో వాళ్ళు ఎఫ్ఐఎస్ వాళ్ళకు ఉండే న్యూస్ని బట్టి పెద్ద పెద్ద పొజిషన్స్ని బిల్ చేయడానికి ట్రై చేస్తారు. వన్ సైడ్ వ్యూ కూడా ఉంటుంది. సో నేనైతే ఎక్కడైతే అవాయిడ్ చేస్తానో చెప్పాను కదా. సో మీరు కూడా మీకు అర్థమైన ప్రైస్ యాక్షన్ని బట్టి ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి అండ్ ట్రాప్ అవ్వకుండా ఉండండి. సో ఈ కంటెంట్ మీకు హెల్ప్ అయితే ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.